హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ కేసు అనేది మనం చూడబోతున్నాము. అది వచ్చేసి కేశవానంద భారతి కేసు అనమాట. సో కేశవానంద భారతి కేసు అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కేసు. మామూలుగా లీగల్గా ఎవరు తెలిసినా కూడా వాళ్ళకు కేశవానంద భారతి కేసు గురించి అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. సో కేశవానంద భారతిని మనము రాజ్యాంగ రక్షకుడు అంటారనమాట. ఎందుకు అనేది మనం ఈ కేసులో మనం తెలుసుకోబోతున్నాము. సో కేశవానంద భారతి వచ్చేసి ఒక కేరళలో ఒక ఎడ్నీర్ మఠ్ అంటేనే ఒక మఠ్ ఉంటుందండి. దానికి ఆయన అధిపతి అనమాట, హెడ్ అనమాట. సో దానికి కేరళలో ఆ మట్టుకు వచ్చేసి మనకు ఒక 400 acres అనేది ఉండేదన్నమాట. సో మనకు 1963లో మనకు ఒక పార్లమెంట్ అనేది ల్యాండ్ రీఫర్మేషన్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చిందనమాట. సో మనకు బ్రిటిష్ కాలం తర్వాత, ఇండిపెండెన్స్ తర్వాత ల్యాండ్ అనేది ఓన్లీ కొంతమంది దగ్గరనే ఉండిపోతుంది అనేది, చాలామంది దగ్గర భూస్వాముల దగ్గరనే ల్యాండ్ అనేది ఉండిపోయిందనమాట. అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ల్యాండ్ రీఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఎవరికైతే ఎక్కువ భూములు ఉన్నాయో అవి గవర్నమెంట్ తీసేసుకొని ఓన్లీ పేదలకు, ఎవరికైతే భూములు లేవో వాళ్ళకి ఇచ్చేసారు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈవెన్ కేరళలో కూడా ఎడ్నీర్ మట్టుకు ఆల్మోస్ట్ 400 acres అనేది ఉంది. సో దాంట్లో 300 acres అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. సో తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే, తీసుకున్న తర్వాత ఈ మట్టికి వచ్చే ఆదాయం అనేది మొత్తం తగ్గిపోయిందనమాట. సో 100 acresలే ఉంది, మట్టికి వచ్చే ఆదాయం మొత్తం తగ్గిపోయింది. సో మట్టిని ఏదైతే మట్టి ఉందో వాళ్ళది, దాన్ని రన్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది అనమాట. అప్పుడు ఏంటంటే కేశవానంద భారతి ఆయన ఏంటంటే ఆయన హెడ్ కాదు. సో ఆయన ఏంటంటే కోర్టులో కేసు ఇస్తాడనమాట. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ అనేది ఇస్తాడనమాట. సో దీనికి ఫేమస్ లాయర్ ఉంటారు, నానాభాయ్ పాట్కేవాలా అంటే అడ్వకేట్ ఉంటాడనమాట. అతని ద్వారా ఏంటంటే రిట్ పిటిషన్ అనేది ఇస్తారు. సో దాంట్లో మనం ఏం చెప్తామంటే, మనకు మా ఫండమెంటల్ రైట్స్ అనేది వయలేషన్ జరిగింది, రైట్ టు ప్రాపర్టీ అనేది మా హక్కు అనమాట. సో రైట్ టు ప్రాపర్టీ మా హక్కు ఉంటే మా గవర్నమెంట్ మా దగ్గర నుంచి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, మా వయలేషన్ జరిగింది అనేది ఒక కేసు అనమాట ఇది. సో మీకు తెలుసు కదా, మనకు కాన్స్టిట్యూషన్లో ముగ్గురు ఉంటారు. ఒకరు వచ్చేసి లెజిస్లేటివ్, ఇంకొకరు వచ్చేసి ఎగ్జిక్యూటివ్, అండ్ ఇంకోటి వచ్చేసి జ్యుడిషియల్. లెజిస్లేటివ్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎవరైతే అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉంటారు కదా, వాళ్ళు లెజిస్లేటివ్స్ అంటారు అనమాట. సో అసెంబ్లీలో కానీ మనకు పార్లమెంట్లో కానీ వాళ్ళు బిల్స్ అనేది చేస్తుంటారు అనమాట. ఓకే, సో మనకు అట్లనే ఎగ్జిక్యూటివ్ అనేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే లాస్ క్రియేట్ చేస్తారో, లెజిస్లేటివ్స్ లాస్ క్రియేట్ చేస్తారో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారనమాట ఎగ్జిక్యూటివ్స్ అంటే లైక్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అనమాట. సో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, లేకుంటే స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ కానీ, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. అట్లనే జ్యుడిషియల్ అంటే ఏంటంటే, మనకు లాకి సంబంధించిన, కోర్టుకి సంబంధించిన జడ్జెస్ కానీ, అడ్వకేట్స్ కానీ, వీళ్ళందరూ వచ్చేసి జ్యుడిషియల్ కిందకి వస్తారనమాట. సో వీళ్ళందరిది ఏంటంటే 3 different ఉంటారనమాట. ఓకే, సో లెజిస్లేటివ్ ఏంటంటే వాళ్ళకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 362 ప్రకారం ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసే అధికారం అయితే ఉందన్నమాట, కొత్త లాస్ క్రియేట్ చేసే అధికారం అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి వాళ్ళు లా రిఫర్మేషన్ యాక్ట్ అనేది తీసుకొస్తారు. సో ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూములు ఉన్నాయో వాళ్ళని తీసుకునికే గవర్నమెంట్ అయితే తీసుకుంటుందన్నమాట. సో అప్పుడు ఈ ఎడ్నూర్ మట్ వాళ్ళు ఏం చేస్తారంటే రిట్ పిటిషన్ వేసేసి, లేదు ఇది కరెక్ట్ కాదు అంటని చెప్తారనమాట. సో దాంట్లో ఏమైపోయిందంటే, ఇది కాస్త ఏమవుతుందంటే, వాదోపవాదనలు జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఇది కాస్త మనకు ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ అయింది కదా, దీన్ని లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీస్ కానీ, పార్లమెంట్ కానీ దాన్ని అమెండ్ చేసే అధికారం ఉందా, ఎంతవరకు పార్లమెంటుకు ఎంతవరకు అధికారాలు ఉన్నాయనే క్వశ్చన్ వరకు వెళ్తుందనమాట. సో పార్లమెంటు దేన్ని పడితే దాన్ని అమెండ్ చేయొచ్చా, రాజ్యాంగాన్ని మొత్తాన్ని మార్చేయచ్చా అనే వరకు వెళ్తుందనమాట. సో ఇది వచ్చేసి మొత్తం డిబేట్ అయిపోయిన తర్వాత ఇది ఎంతవరకు అధికారాలు ఉన్నాయి పార్లమెంటుకు అనే చర్చ అనేది వస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే, దీనికి ఆల్మోస్ట్ మనకేంటంటే 13 judges అనేది ఉంటారనమాట దీంట్లో, ఈ బెంచ్లో. సో మొత్తం సుప్రీంకోర్టులో అప్పుడు వచ్చేసి మనకు 16 మంది జడ్జిల్లో 13 మంది జడ్జిలు అనేది ఈ కేసు మీద వాదిస్తారనమాట. సో 13 మంది జడ్జిలు అనేది ఒక కేసు మీద వాదించడం అనేది చాలా అరుదనమాట. అటువంటిది అనేది ఇది మనకు కేశవానంద భారతిలో 13 మంది జడ్జెస్ అనేది పాల్గొంటారు. సో దాంట్లో వచ్చేసి మనకు
ఇది చాలా మైనర్ మెజార్టీతో అనేది మనకు తీర్పు అయితే ఇస్తారనమాట. 7:6 అనే మెజార్టీతో ఇస్తారనమాట. సో మెజార్టీ వచ్చేసి 7 కాబట్టి ఈ తీర్పు అనేది ఇస్తారనమాట. సో ఈ తీర్పులో మనకు ఏం చెప్తారంటే పార్లమెంటుకు మనకు రాజ్యాంగాన్ని మార్చే అధికారం అయితే ఉంది, కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, కాన్స్టిట్యూషన్కు బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మార్చే అధికారం అయితే లేదు అంటని మనకు తీర్పిస్తారనమాట. సో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ ఒక ఇల్లు ఉందనుకోండి, ఓకే, సో ఇల్లు అనేది ఒక కాన్స్టిట్యూషన్ అనుకోండి. సో దీనికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఈ పిల్లర్స్ కానీ స్లాబ్స్ కానీ ఇవన్నీ బేసిక్ ప్రిన్సిపల్స్ లాగా అనమాట. ఇప్పుడు మామూలుగా ఒక పిల్లర్ తీసేసినామండి అనుకోండి, మొత్తం ఇల్లు అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. అంటే మన కాన్స్టిట్యూషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట బేసిక్ ప్రిన్సిపల్ తీసేస్తే. సో అట్లా ఏంటంటే మనకు పార్లమెంట్ అనేది ఏంటంటే ఇంట్లో ఏదన్నా రూమ్స్ కానీ ఏదన్నా మోడిఫికేషన్ చేయాలంటే చేయొచ్చు, కానీ మొత్తం ఇల్లునే తీసేసే అధికారం అయితే లేదు అంటని మనకు ఇస్తుందన్నమాట. అట్లనే కాన్స్టిట్యూషన్లో వాళ్ళు సటన్ వరకు వాళ్ళు అమెండ్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పటి వరకు అంటే కాన్స్టిట్యూషన్ డిస్ట్రాయ్ అనే వరకు చేయలేరనమాట. సో అది అనమాట బేసిక్ డాక్ట్రిన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటారనమాట. సో అది ఏంది అనేది మనం తెలుసుకోబోతున్నాము. సో మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్స్లో ఏమవుతుందంటే వీటిని తెలుగులో వచ్చేసి మౌలిక స్వభావాలు అంటారనమాట. సో ఆ మౌలిక స్వభావాలు అనేది టచ్ చేయొద్దు అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చేసి సుప్రమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనేది హయ్యెస్ట్ అనమాట, అన్నిటికన్నా టాప్ అనేది సుప్రమసీ కాన్స్టిట్యూషన్ అనమాట. సో దాన్ని మనము ఎవరు మార్చలేరు అనమాట. ఆ విధంగా అనమాట. అంటే దాన్ని డిస్ట్రాయ్ చేయలేరు, మార్చలేరు. అంటే పార్లమెంట్కి అధికారాలు ఉంటాయి, దాన్ని అమెండ్మెంట్ చేయొచ్చు. కాకపోతే దాని కాన్స్టిట్యూషన్ అనేది డిస్ట్రాయ్ చేయొద్దు అనేది ఒకటి అనమాట బేసిక్ ప్రిన్సిపల్స్లో. అట్లనే రూల్ ఆఫ్ లా అంటారు. రూల్ ఆఫ్ లా అనేది ఏంటంటే మనకేంటంటే లా అనేది ఓన్లీ డబ్బున్న వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి ఒకటే రూల్ అనమాట. అందరికీ సేమ్ న్యాయం అనేది ఒకటి బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే మనకు 1 by 1 యాడ్ అవుతూ ఉన్నాయి. మనము కంప్లీట్ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం అనమాట. అట్లనే ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. సో పవర్స్ అనేది ఏంటంటే ఓన్లీ లెజిస్లేటివ్ కాదు, ఎమ్మెల్యే ఎంపీస్ లేక కాదు. అట్లనే సపరేషన్ పవర్స్ అనేది ఏంటంటే డిస్ట్రిబ్యూట్ కావాలన్నమాట. లా అనేది ఓన్లీ లెజిస్లేటివ్ చేస్తారు, అట్లనే ఎగ్జిక్యూటివ్స్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అట్లనే ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉంటే మాత్రం మనకు జ్యుడిషియల్ అనేది ఉంటుంది. ఈ జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ ప్లస్ లెజిస్లేటివ్ అనేది పవర్స్ అనేది సపరేట్ ఉండాలి, ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ కావద్దు అనేది దీనిది అనమాట. అట్లనే జ్యుడిషియల్ రివ్యూ అంటే ఎప్పుడైతే పార్లమెంటు చట్టాలు చేస్తుందో అది మనకు ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ని ఏదైనా వయోలేట్ చేస్తే మాత్రం కంపల్సరీగా కోర్టుకు రివ్యూ చేసే అధికారం అయితే ఉంటుంది అనేది దీనిది అనమాట. అట్లనే ఫెడరలైజేషన్ అంటే మీకు తెలుసు కదా, మనది ఇండియా వచ్చేసి మనకు ఫెడరల్ సిస్టమ్ అంటారు. ఫెడరల్ సిస్టమ్ అంటే మన దగ్గర ఏంటంటే సెంట్రల్ పవర్ ఉంటుంది, స్టేట్ పవర్ ఉంటుంది. మన దగ్గర స్టేట్ పవర్స్ తెలంగాణ, ఏపీ ఇట్లా పవర్స్ ఉంటాయి కదా. దీనికి సంబంధించిన దాంట్లో రెండు ఉంటారనమాట, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అనమాట. ఎవరిది అధికారాలు వాళ్ళకే ఉంటాయన్నమాట. సో దీన్ని చేంజ్ చేసే అధికారం అయితే లేదనమాట. ఓకే, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి అనేది. అట్లనే సోవర్జినిటీ ఆఫ్ ఇండియా. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా అనేది ఒక సోవర్జిన్ కంట్రీ అనమాట. సో అంటే మన దేశంని మనం పాలించుకునే హక్కు ఉంటుంది అనమాట. అట్లనే మన దేశం మీద వేరే వ్యక్తులు, అవుట్ సైడ్ వ్యక్తులు అనేది ఏంటంటే వాళ్ళు డామినేట్ చేసే లేదనమాట. అటువంటి పవర్స్ లేవన్నమాట. మన డెసిషన్స్ మనమే తీసుకుంటాము అనేది సోవర్జిన్ ఆఫ్ ఇండియా అనమాట. అట్లనే డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా. డెమోక్రటిక్ అంటే ఏంటంటే మనం ఎవరినైతే ఎన్నుకుంటామో, ఓకే, సో ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ ఎవరినైతే అది ప్రజల ద్వారా ఎన్నుకోవాలి, అంతేగాని ఇది కింగ్డమ్ కాదు అనేది అనమాట. సో ఇది వచ్చేసి మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనమాట. సో వీటిని ఆల్టర్ చేసే అధికారం అయితే ఎవరికి లేదు, పార్లమెంటుకు లేదు అనేది ఈ కేసులో మనకు తీర్పు అనేది వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది. ఆల్మోస్ట్ జడ్జిమెంట్ వచ్చేసి మనకేంటంటే 703 పేజెస్ ఉంటుంది అనమాట. 703 పేజెస్లో జడ్జిమెంట్ అంటే చూసుకోండి ఎంత పెద్దది అనేది. సో ఇది మెయిన్ ఎందుకు అంటే దీని ద్వారా ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ అనేది మనకు బతికించుకున్నట్లు అనమాట. సో పార్లమెంటుకు ఇప్పుడు సపోజ్ ఒక మోనార్క్ అయింది అనుకోండి, ఒక పిఎం అయింది అనుకోండి. సో వాళ్ళకు ఫుల్ పవర్ ఉంది. సో వాళ్ళు ఇష్టం ఉన్నట్లు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేశారు అనుకోండి, మనకు ఇవన్నీ వెళ్ళిపోతాయి అనమాట మనకు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఉండవు మనకు. ప్లస్ వాళ్ళ ఇష్టం ఉన్నట్లు లా క్రియేట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం ఉన్నట్లు చేసుకోవచ్చు. సపోజ్ మన దగ్గర నుంచి ఏమైనా తీసేసుకుంటే వాళ్ళు లా క్రియేట్ చేసి తీసేసుకోవచ్చు అనమాట. సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి పవర్స్ తీసేసుకోవచ్చు. ఓకే,
స్టేట్కి ఏం పవర్ లేకుండా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో అట్లా కాకుండా ఏంటంటే మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది టచ్ చేస్తే మాత్రం కంపల్సరీగా కోర్టు ఇన్వాల్వ్ అయ్యేసి అటువంటి ఏవైతే లాస్ క్రియేట్ చేస్తారో దాన్ని స్ట్రైక్ డౌన్ చేసే అధికారం అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ కేసులా మనకు. సో దీనిలో వచ్చేసి మనకు ఒక ఇంపార్టెంట్ అమెండ్మెంట్, ఓకే, 99 అమెండ్మెంట్లో ఏం చేస్తారంటే మనకు ఎవరైతే జడ్జెస్ ఉంటారో, హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారో, సో వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ చేసే అధికారం ఉందంటని ఒక చట్టం అయితే తీసుకొస్తారనమాట. సో అప్పుడు మనకు కోర్టు ఏం చెప్తుంది అంటే జ్యుడిషియల్ దాంట్లో పార్లమెంటేరియన్ వాళ్ళు ఇన్వాల్వ్ కావద్దు అనేది ఒకటి వస్తుంది అనమాట. లెజిస్లేటివ్ ఇన్వాల్వ్ కావద్దు, ఎందుకంటే లెజిస్లేటివ్ ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఇష్టమున్న జడ్జెస్ని వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు, అప్పుడు న్యాయం అనేది కరెక్ట్ ఉండదు అంటని ఈ 99 అమెండ్మెంట్ని మొత్తం వాళ్ళు స్ట్రైక్ డౌన్ చేశారు. సో ఈ విధంగా చాలా ఉంటాయన్నమాట. మనకేంటంటే ఎప్పుడైతే పార్లమెంటు మనకు చట్టాలు చేస్తుందో అవి ఈ ఫండమెంటల్ రైట్స్ని, ఓకే, బేసిక్ ప్రిన్సిపల్స్ని అవి వయలేట్ చేస్తాయో అటువంటివి తీసేసే అధికారం అయితే కోర్టులకు ఉంటుందంటని ఇది తీర్పు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు మనకు. సో ఈ కేసు అనేది మనకు ఆల్మోస్ట్ కాన్స్టిట్యూషన్ని మొత్తం రక్షిస్తుంది అనమాట. అందుకోసం ఏంటంటే కేశవానంద భారతిని రాజ్యాంగ రక్షకుడు అంటారనమాట. సో ఇదంతా బాగానే ఉంది. మరి కేశవానంద భారతి ఏదైతే కేసు వేసిండో, ఒరిజినల్ కేసు వేసిండో, సో దానిది ఏంది అంటే మనకు ల్యాండ్ రిఫర్మేషన్ యాక్ట్ అనేది సెక్షన్ 9లో పెడతారనమాట. సెక్షన్ 9లో ఏంటంటే మనకు ఏదైతే సెక్షన్ 9లో పెడతారో దానికి కోర్టు ఇంటర్ఫియర్ అయ్యే అధికారం అయితే ఉండదన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ ఉంది అనమాట. కాకపోతే మనకు ఈ రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్ ఉంటే గవర్నమెంట్ అనేది ఏమీ చేయలేకపోయింది అనమాట. ఇన్ కేసు అందరి దగ్గర ఒకరొకరి దగ్గర 500-600 ఎకరాలు ఉంటే, సో బీదవాళ్ళు లాగా ఉండరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్పవాళ్ళు లాగా ఉండరు. సో దానివల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. అందుకోసం ఏంటంటే ల్యాండ్ రిఫర్మేషన్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేసి ఇది వచ్చేసి సెక్షన్ 9లో పెట్టారు. ఎవరైతే దాని మీద కేసు వేయాలనుకుంటారో సెక్షన్ 9 ప్రకారం సెక్షన్ 9లో పెట్టినందుకు వాళ్ళు కోర్టులో కేసు అయితే వేయలేరనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఈ భూమిని అనేది ఏంటంటే చాలామందికి బీదవాళ్ళకి పనిచేసారు అనమాట. సో కోర్టు సెక్షన్ 9లో ఉన్నందువల్ల ఈ కేసులు అయితే వాళ్ళు ఇంటర్ఫియర్ కాలేరు. సో ఏదైతే కేశవానంద భారతి 300 ఎకరాలు ఉందో అది గవర్నమెంట్ తీసేసుకుంది. కాకపోతే ఏంటంటే కేశవానంద భారతి కేసుల తర్వాత ఏంటంటే ఇది మన రాజ్యాంగం అయితే రక్షించబడింది అనమాట. అందుకోసమే ఇది చాలా ఇంపార్టెంట్ కేసులా మనకు. సో ప్రతి ఒక్కరూ మనకు తెలుసుకోవాలన్నమాట ఈ కేసు గురించి. ఈవెన్ మనకు ఈ కేసు తీర్పు వచ్చేసి ఆల్మోస్ట్ 52-53 సంవత్సరాలు అయింది. అయినా కూడా ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంతవరకు దీన్ని అమెండ్మెంట్ చేసే అధికారం అయితే ఎవరికి రాలేరు. అందుకోసమే మామూలుగా ఏదైనా చట్టాలు చేసినప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేస్తూ ఉంటారనమాట కాలానుగుణంగా. కాకపోతే ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని అమెండ్మెంట్ ఇటు చేయలేరు. అందుకోసమే ఈ కేసు ఇప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అతని పేరు చరిత్రలో నిలిచిపోయింది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కేశవానంద భారతి కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కేసులా. సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందనమాట. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఓకే, మన లెజిస్లేటివ్ సిస్టమ్ ఏంది, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఏంది, మనకు జ్యుడిషియల్ సిస్టమ్ ఏంది, ఓకే, పవర్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి, ప్రతి ఒక్కరికి మినిమం నాలెడ్జ్ అని ఉండాలి. ఫండమెంటల్ రైట్స్ ఏంది, మన హక్కులు ఏంది అనేది తెలుసుకోవాలన్నమాట. సో మీకు ఇంకేమన్నా కేస్ లాస్ గురించి కానీ ఏమైనా టాపిక్స్ గురించి కానీ మీకు ఏమైనా కావాలంటే మాత్రం మమ్మల్ని ఈ డిస్క్రిప్షన్లో మనకు కామెంట్ సెక్షన్లో మనకు పెట్టొచ్చు అనమాట. మనం అయితే అటువంటి వీడియోలు చేస్తాము. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.